ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన మన ఫేవరెట్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా సార్తో ఈరోజు H1B గురించి మాట్లాడతాం. నమస్తే సార్. పృథ్వీ గారు, మీరు వచ్చారంటే మన ఆడియన్స్ అందరూ H1B గురించి అప్డేట్స్ ఏంటి, ట్రంప్ వచ్చాడు అప్డేట్స్ ఏంటి అని అడుగుతూనే ఉంటారు. కామెంట్ సెక్షన్లో వేల కొద్ది కామెంట్స్. ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్న కామెంట్స్ ఏంటి అంటే, పృథ్వీ గారిని అడగండి, అసలు ఎంతమంది H1B మీద వెళ్తూ ఉంటారు, వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి H1B వీసా అప్రూవల్ అవుతుంది, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రొసెసర్ ఏంటి, దీని ఓవరాల్ విషయం మీద మాకు ఒక క్లారిటీ ఇస్తారని అడుగుతున్నారు. మీరేం చెప్తారు? విరాట్, ఇక్కడ మనకి ఇమిగ్రెంట్స్ అండ్ మైగ్రెంట్స్, ఇమిగ్రెంట్స్లో ఇమిగ్రేషన్ పాలసీ అంతా కూడా అక్కడ ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ యాక్ట్ కింద వాళ్ళు అక్కడ మనకి నిర్దేశిస్తారు ఎట్లాగా వీళ్ళని తీసుకుంటారని. వీళ్ళు LPA అంటారు, అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్. వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి LPA అప్లై తీసుకుని వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్లో ఉన్నవాళ్ళు 6,75,000 పర్ ఇయర్ తీసుకుంటారు. ఓకే, అంటే సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం వరల్డ్ నుంచి 6,75,000 మందిని మాత్రమే అక్కడ గ్రీన్ కార్డ్స్ ఇస్తారు, అందరికీ ఇవ్వరు. వాళ్ళు ఎవరు అంటే అక్కడికి ఆల్రెడీ ఉండి ఒక 5 years నుంచి ఉండి, లేకపోతే లాంగ్ టర్మ్గా ఉండి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళని అక్కడ తీసుకుంటారు, గ్రీన్ కార్డ్ తీసుకుంటారు. గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక నిష్పత్తి ఉంటుంది. 7% ఏ కంట్రీ నుంచి కూడా మించకుండా చూసుకోవాలి. అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కేవలం 7% ఇస్తారు. ఓకే, అందుకని ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి 80% అట్లా రిజర్వేషన్స్ ఏమి ఉండవు, అక్కడ 7% తీసుకుంటారు. అండ్ ఈ LPAలో వచ్చిన వాళ్ళు, ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మళ్ళీ ఫెసిలిటీ ఇస్తారు. వాళ్ళు పర్మనెంట్ వీసా వాటిగా సిటిజన్షిప్ కోసం దే కెన్ అప్లై ఫర్ ఇట్. వాళ్ళు ఒక 5 years తర్వాత సిటిజన్షిప్ వాళ్ళు. వీళ్ళకి సిటిజన్స్కి పెద్దంత డిఫరెన్స్ ఏమి ఉండదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కిను సిటిజన్స్కి. గ్రీన్ కార్డ్ హోల్డర్ ఏ జాబ్ అయినా చేయొచ్చు, ఎక్సెప్ట్ మిలిటరీలో, ఆర్మీలో ఉండేటువంటి సర్టన్ జాబ్స్ తప్ప ఏ జాబ్ అయినా వాళ్ళు చేయొచ్చు. అంటే కంట్రీకి సెక్యూరిటీకి సంబంధించిన జాబ్స్ తప్ప మిగతా జాబ్స్ ఏదైనా చేయొచ్చు. వాళ్ళు సిటిజన్షిప్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత సుపీరియర్ ర్యాంక్స్ తప్ప, ఆర్మీలో ఉండేటువంటి, మిలిటరీలో ఉండేటువంటి సుపీరియర్ ర్యాంక్స్ తప్ప మిగతా అన్ని జాబ్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా నాన్ ఇమిగ్రెంట్స్ని తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది బయట నుంచి. వాళ్ళెవరు? ఈ ఇమిగ్రెంట్స్ వాళ్ళ పిల్లలు 21 years లోపల పిల్లలు ఇంకో దేశస్తుని తెచ్చుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ యొక్క స్పౌస్ని తెచ్చుకోవచ్చు. అంటే వైఫ్ అయితే హస్బెండ్ని, హస్బెండ్ అయితే వైఫ్ని తెచ్చుకోవచ్చు. LPA వాళ్ళు. నేను అంటే అక్కడ ఉండేటువంటి బర్త్ సిటిజన్ కాదు నేను అంటే, లేకపోతే అక్కడ ఉండేటువంటి అమెరికన్ గురించి చెప్పట్లేదు. ఇండియాకి నుంచి అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ తెచ్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చుకోవచ్చు. వీళ్ళను కూడా కేవలం ఈ రకంగా తెచ్చుకునే వాళ్ళు కూడా ఒక నిష్పత్తి ఉంది. కేవలం వాళ్ళు 4,80,000 మాత్రమే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 4,26,000, 4,30,000 దానికి ఒక లెక్క ఉంటుంది. దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే ఎట్లా ఉంటుంది, ఇయర్ ఉందనుకుందాం, ఇయర్ 4,26,000 తెచ్చుకున్నారు అనుకుందాం, ప్రీవియస్ ఇయర్ తగ్గింది అనుకుందాం, దీనికి యాడప్ అవుతుంది. బట్ నాట్ అబ్జల్యూట్గా యాడప్ అయిపోతుంది. అంటే 4,20,000 ఇయర్ తెచ్చుకున్నాక ప్రీవియస్ ఇయర్లో ఎక్కడైనా సరే 2 lakhs తెచ్చుకుంటే ఇంకో 2 lakhs తెచ్చేసుకోవచ్చు జనరల్గా లెక్క ప్రకారం. కానీ దాంట్లోంచి కేవలం 10% మాత్రమే తెచ్చుకుని మళ్ళీ దాన్ని ఏదైనా సరే ఈ లెక్కలు ఏ రకంగా చూసుకున్నా 4,40,000 నుంచి ఎక్కువ తెచ్చుకుంటలేదు. ఈ పాలసీ ఎంతమంది తీసుకురావచ్చు అనే పాలసీని ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పార్లమెంట్, కాంగ్రెస్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. అంత ఈజీగా దీన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. అండ్ సెకండ్ కేడర్, వీళ్ళు అక్కడ ఉండేటువంటి LPR అంటే అక్కడ ఉండేటువంటి పర్మనెంట్ రెసిడెంట్ వాట్ వి కాల్ గ్రీన్ కార్డ్ హోల్డరు బ్రదర్స్, సిస్టర్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే, వాళ్ళని తెచ్చుకోవటానికి కూడా వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కొడుకు వైఫ్ని కానీ కూతురు హస్బెండ్ కూడా తెచ్చుకోవచ్చు. అక్కడ మనం సినిమాలో కూడా చూపిస్తారు, హస్బెండ్ వైఫ్ని గ్రీన్ కార్డ్ మీద తీసుకెళ్లారు, అవును అలా అని చెప్పేసి. బట్ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, సిస్టర్ అండ్ బ్రదర్కి అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఏ అగ్రిమెంట్ అని చూపించాల్సి ఉంటుంది? అలాంటి అగ్రిమెంట్ పారామౌంట్స్ ఏం లేదు. వాళ్ళు దే వాంట్ టు లివ్, ఐ వాంట్ టు హ్యావ్ టైమ్ విత్ దెమ్, ఐ వాంట్ టు స్టే విత్ దెమ్ బికాస్ దే హ్యావ్ నో అదర్ రెసిడెన్స్. నా వాళ్ళకి ఏమీ లేదు అక్కడ, లైఫ్ లాంగ్
లైఫ్ లాంగ్ గ్రీన్ కార్డ్ ఎల్పిఆర్ కింద అక్కడ తీసుకొచ్చి టెంపరీగా తీసుకొచ్చుకుంటారు. తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. బట్ దే కెన్ బ్రింగ్, వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. అంటే కాకపోతే ఇక్కడ ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం పర్మిట్ చేయరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మేము తప్ప ఎవరు లేరు అని చెప్పేసి చూపించాల్సి వస్తుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ పారామీటర్స్ వీళ్ళ వరకు అలౌ చేస్తారు. వీళ్ళ వరకు ఈవెన్ అక్కడ ఉండేటువంటి సిటిజనే కాదు, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఈ రకంగా తీసుకొచ్చే వాళ్ళకి కేవలం 4,40,000 4,26,000 వరకు మాత్రమే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో 7% రేషియో. 7% అనేది యూనివర్సలిక్ రేషియో. అందుకే అక్కడ గ్రీన్ కార్డ్కి వెళ్ళేటప్పుడు లాట్ సిస్టమ్ తీస్తారు. 7% అన్నప్పుడు ఏమవుతుంది, ఈ 6 lakh ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డులోకి అప్లై చేసిన వాళ్ళు ఉందాం, 6,75,000 తెచ్చుకోవాలనుకుందాం అండి. 6,07,000 తెచ్చుకునేటప్పుడు ఏముంది అంటే అక్కడ ఉండేటువంటి పర్మనెంట్ రెసిడెంట్కి అప్లై చేసుకునేవాళ్ళు, ఈ జాబ్ రీచ్ వెళ్ళిన వాళ్ళు, H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, లేకపోతే L1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండిపోయి వాళ్ళు వీసాలు అప్లై చేసేటప్పుడు గ్రీన్ కార్డ్ 5 years తర్వాత అప్లై చేస్తారు. వాళ్ళు అక్కడ పర్మనెంట్గా 5 years కంటిన్యూగా ఉన్నవాళ్ళు అప్లై చేస్తారు. ఈ అప్లై చేసిన వాళ్ళకి లాట్ సిస్టమ్ పెడతారు. లాట్ సిస్టమ్ అంటే 6 lakhs అనేసరికి దగ్గర ఒక 20 to 30 lakhs అప్లై చేస్తారు. ఓకే, అవును, అన్ని కంట్రీస్ కలిపి. దాంట్లో మళ్ళీ నిష్పత్తిలో ఏ కంట్రీ నిష్పత్తిలో దాంట్లో లాట్ తీస్తారు. లాట్ తీసి ఆ 7% ఆఫ్ ఏ కంట్రీ మాత్రమే అక్కడ ఇస్తారు. ఇప్పుడున్న ట్రంప్ స్టూడెంట్స్కి చాలా వెల్కమింగ్ పాలసీసే చెప్పాడు. ట్రంప్ మిగతా వాళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా సరే స్టూడెంట్స్కి మాత్రం మీరు రండి, పర్లేదు ఇక్కడికి వచ్చి చదువుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్ వల్ల ఆ కంట్రీకి డబ్బు వస్తుంది, అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతాయి, ట్యాక్స్లు ఎక్కువ, ఇన్సూరెన్స్లు కడతారు, ట్యాక్స్లు కడతారు, ఇన్కమ్ సోర్సెస్. కాబట్టి స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి మాత్రం ద మూమెంట్ వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ నో జాబ్ ఇన్ యూఎస్. జాబ్ సంపాదించుకోలేకపోతే డెఫినెట్లీ దే హ్యావ్ టు మూవ్ ఆఫ్. అక్కడ మళ్ళీ అందుకని అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. క్యాంపస్ సెలెక్షన్ అనేది ఇండియాలో పెద్దంత ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడ క్యాంపస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాడు మళ్ళీ ఇండియా వచ్చేసి ఇక్కడి నుంచి అప్లై చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి రూట్స్ తెలుస్తాయి, అంటే ఎక్కడెక్కడ పాకెట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నా జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇండియాకి వచ్చి వాళ్ళు అప్లై చేసుకుని H1B వీసా మీద వాళ్ళు ఎక్కడ వెళ్ళటం జరుగుతుంది. ఈ రకంగా ఇట్స్ ఏ నాట్ ఓపెన్ డోర్, అందరికీ వచ్చేసేసేయండి, ఎంతమంది పడితే అంతమంది లక్షలు వచ్చేసేసేయండి అని చెప్పడానికి ఏం లేదు. దేర్ ఈజ్ ఎ సర్టన్ పర్టిక్యులర్ నంబర్ విచ్ ఈస్ ఇన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద కంట్రీ. 100% సార్. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన వాటిలో ఇప్పటివరకు ఇంతమంది మాత్రమే స్కోప్ ఉందా, అందులో కూడా మళ్ళీ కంట్రీ ఓవరాల్ పర్సంటేజ్ మీద 7%ఏనా అనే విషయాలు కానీ, లేకపోతే నాకు ఇప్పటివరకు టు బీ ఫ్రాంక్ ఈ రిలేషన్షిప్ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తున్నారంటే ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఈ కాన్సెప్ట్ విన్నాను తప్ప పేరెంట్స్ని కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కానీ అండ్ వీళ్ళు తీసుకెళ్ళొచ్చి వీళ్ళకి ఎవరు లేని సిచ్యువేషన్స్లో అనేది ఇలాంటి కొత్త పాయింట్స్ అన్ని కూడా మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ H1Bకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కావాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.